శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక ఐసీయు. కానరాని చీకటి. అంత చీకటి జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ చూసి ఉండలేదు. చుట్టూ లోతైనటువంటి గొయ్యలు, దాని నిండా చీకటి చీకటి చీకటి. ఎటువైపు తిరిగినా ఒక్క అడుగు పక్కకు వేసినా లోయలోకి జారిపోవటం ఖాయం. సడన్గా కొన్ని దినాల క్రితం చూసిన ఫ్రెండ్షిప్ మీద ఆధారంగా చేసిన సినిమా కళ్ళ ఎదుట భయంకరమైన వానలో తడిసిపోతూ ఎటువైపు పరిగెడుతున్నారో, ఎటువైపు వెళ్లాలో తెలియకుండా రక్షించుకుందుకు కానరాని ఎత్తైనటువంటి పెంటకుప్పలు, చెత్త కుప్పలు, భయంకరమైన కొండలు, గుహల నుండి దొరలటానికి పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఎక్కడా స్థలం దొరకట్లేదు. చీకటిని చీల్చుకుని బయటకు రావాలని ప్రయత్నం నాకు ఫలించట్లేదు. భీకర వర్షం, అన్ని వైపులా వర్షపు వరవడి, వరద. దారి తిన్నో దొరకటం లేదు. కళ్ళుండి చీకట్లో వెలుతురు కోసం వెంపర్లాట. కటిక నిశ్శబ్దం మొదలైంది. అంతవరకు చీకటి స్వర్గంలో ఉన్న నాకు మెల్లమెల్లగా కటిక చల్లగా వానచుక్కలు పడుతున్న చప్పుడు మొదలైంది. మెల్లగా కటిక చీకటి నుండి సన్నని వెలుగురేఖలు చీకటిని చీల్చుకుంటూ రాసాగాయి. అదేవిధంగా మెదడులో అల్లుకుపోయి నరాలన్నీ కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్క భాగానికి చేరుతున్నాయి. మెల్లగా జ్ఞాపకాల దొంతరలు, సన్నటి చప్పుళ్ళు, మెల్లగా మనుషుల అలికిడి, మాటల చప్పుడు, సన్నటి నవ్వులు, వడివడిగా అడుగులు, వాసనలు. అంతవరకు కటిక చీకటి, కానరా నిశ్శబ్దానికి అలవాటు పడినటువంటి నా చెవులు, మనసు ఎక్కడో ఎన్నడో ఏదో వెలుతుర్ని, శబ్దాన్ని, జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుందుకు అత్యంత ప్రయత్నం. తల్లోని నరాల గుంపులు గుంపులుగా కలగాపులంగా కలిసిపోయి అలసినటువంటివి మెల్లగా సేద తీరుస్తున్నాయి. అప్పుడు సడన్గా రాత్రి గుర్తొచ్చింది. ఇంతలో ఓ స్త్రీ గొంతు. అబ్రహాము ఆ కర్రెగేదిని పైకి బరువు ఉంది. అది ఆ యొక్క కర్రెగేది రమారం 80 కిలోల బరువు ఉంటుంది. 2-3 నర్సులు కూడా మొయ్యలేకపోతున్నారు. సాయం చెయ్యి. బర్రగా ఒక 80 కిలోల కొద్దీ ఉంటుంది. అది ఎన్ని కిలోల తిండి తింటుందో ఏమో. బాగా బర్రె బలిసి ఉంది. అంతలా తిని కండలు పెంచి మనలాంటి వాడిని ఇబ్బంది పెట్టడం దేనికో. డైటింగ్ చేయవచ్చు కదా. ఓ సన్నపాటి స్వరము, పక్కున నవ్వుతున్నటువంటి ఆడగొంతులు, వడివడిగా తన వద్దకు చేరుకుంటున్నటువంటి అడుగుల చప్పుడు. మీరి మీ ఇద్దరు రండి, నా ఒక్కడి తరము కానే కాదు ఆ బండదాన్ని లేవటం అంటూ జబ్బలు 2 గట్టిగా పట్టి లాగి పైకి మంచం పైకి ఈడ్చేస్తున్నాడు. అయ్య బాబోయ్ అంటూ ఒకటి, నొప్పి అంటూ బలంగా నా అరుపు. అబ్బా పెద్దగా అరిచాను. మరి ఎద్దులా తిరగపోతే ఏమి? నీ మొగుడు గాలికి ఎగిరి అరివటలా ఉంటే 10 మంది తిని దున్నపోతులా ఉన్నావు. ఇక్కడ మాటలు, ఐసీయూలో మాటలు తేరగా చెప్పి మమ్మల్ని తిట్టించట్లేదు. నీకెవరే సేవ చేస్తుంది? కాంపౌండర్ మాట. పైకి లాగండిరా, పైకి లాగండి. మేరీ కసిగా అంటుంది. బలంగా లాగండి. 3 మనుషుల బెడ్ మీద పైకి లాగితే గానీ సరికాలేదు. మాటల వ్యంగ్యము, నవ్వుల వ్యంగ్యము, కసి. డాక్టర్ మీద ప్రతాపం అంతా కూడా పేషెంట్ మీద చూపిస్తున్నారు. డాక్టర్ కసినటువంటి కసురులన్నీ గుండెల్లో నుండి గుణపాలుగా ఆ యొక్క పేషెంట్కి గుచ్చేస్తున్నారు. స్పృహలోకి వచ్చినట్టుందిరా. మన మాటలు వినిపిస్తే మళ్ళీ ఇన్ఫర్మేషన్ చేరవేసేస్తుంది. నిమిషంలో అగో కదులుతుంది. కాలు వచ్చేస్తుంది చూడండి. లెఫ్ట్ అండ్ రైట్ ఆ యొక్క సీఎంఓ ఇచ్చేస్తాడు. నిన్న సాయంత్రం కూడా ఇదిగో స్నేహితురాలంటూ ఈ డాక్టర్ వర్మ స్నేహితుడంటూ చెప్పా పెట్టకుండా ఐసీయూలో తోసుకొని వచ్చి ఈ ఏదే ఫైల్లో ఉన్నటువంటి ఫైలు వ్రాస్తున్నటువంటి ఆ యొక్క నర్సు చేతిలో నుండి తీసుకొని టకటక ఆ మందులు ఏంటి, ఈ మందులు ఎంత, దాని క్వాలిటీ ఏంటి, దీని క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఎంత ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఎంతసేపు అయింది అంటూ ఒకటే హడావుడి చేసేసాం. ఇంతకీ ఆ డాక్టర్ ఎవడో అప్పుడప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ రూమ్లో కనిపిస్తూ ఉంటాడు. మన డాక్టర్ కాదు, ఎవరైనా కాల్ మీద పిలిపిస్తూ ఉండొచ్చు ఇతన్ని. అయితే ఐసీయూలోకి ఎందుకు వచ్చినట్టు?
ఒకటే హడావుడి. అప్పుడు నాకు తెలిసింది డాక్టర్ సుకుమార్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చాడని. నా ఫైల్ చూస్తున్నటువంటి మేరీ చేతిలోని ఫైల్ తీసుకొని చనువుగా అన్నీ చూస్తున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు. నర్సుల మాటలు విని కఠినమైనటువంటి డాక్టర్ సుకుమార్తో అన్నాను, డాక్టర్లో అభ్యంతరాలు కనిపిస్తున్నందుకు వారు తమ దగ్గర ఫైల్ తీసుకొని చూడటం వారికి నచ్చనట్టు, కాబట్టి ఇది బాగోలేదు అన్నట్టుగా నేను అతి జాగ్రత్తగా సుకుమార్తో చెప్పాను. చాలా మౌనంగా సఖ్యతగా, మీరు ఐసీయూలోకి రాకండి డాక్టర్, మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఎంబ్రాసింగ్గా ఉంది అంటూ నిదానించి చెప్పాను. అంతే, సర్రును బయటకు వెళ్ళినటువంటి డాక్టర్ బయటకు వెళ్ళినటువంటి 5 నిమిషాల్లో నర్సులకు కాల్ వెళ్ళింది. ముఖాలు చిన్నబుచ్చుకొని వాళ్ళు బయటికి వెళ్ళటము, లోపలికి రావటము జరిగింది. అంతా నేను చూస్తూనే ఉన్నాను. కసిగా వాళ్ళంతా గుమిగూడి నా వైపు చూస్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏదో జరిగిందని. మెల్లగా మాటలు, క్రూరమైన చూపులు నా వైపు తిరిగి మరో అరగంట తర్వాత డాక్టరు కుమార్ వచ్చి, ఈ హాస్పిటల్ నా క్లోజ్ ఫ్రెండ్ది, భయం లేదు, నా షేర్ కూడా ఉంది, నేను తనకి కాల్ మీద నేను ఎప్పుడైతే అవసరానికి కాల్ మీద వచ్చి ఇక్కడ పేషెంట్లను చూస్తూ ఉంటాను, భయమేమి లేదు, మీ కేసు రావటము నా వల్లనే జరిగింది. ఈ హాస్పిటల్కి మీకు 5 లక్షల వరకు ఆదాయము ఈ హాస్పిటల్కి వస్తుంది, మీరు భయపడిన అవసరం లేదు, ఆ నర్సులకి భయపడిన అవసరం లేదు. ఈసారి డైరెక్ట్గా సర్రున నర్సుల డెస్క్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క కేర్ షీట్లు చూస్తూ సందేహాలు కూడా టక్కమని అడిగి వెళ్ళిపోయాడు. ఐసీయూలోకి రావద్దని నా కోసమని చెప్పి ఐసీయూలోకి రావద్దని డాక్టర్ సుకుమార్కి మెల్లగా చెప్పినటువంటి ఫలితమే ఈ విధమైన చాలా సౌఖ్యంగా నెమ్మదిగా చెప్పాను నేను డాక్టర్ సుకుమార్కి. కానీ వారు ఆ యొక్క విషయాన్ని నల్లగేదెను యూజ్ చేయండి అన్నంతవరకు తీసుకొచ్చారు. ఈ నర్సులను ఫేవర్ చేసే డాక్టరు, అంతలో ఆ నర్సులను ఫేవర్ చేసే డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు. అతను అంటున్నాడు, వాడేవాడు మరొకతను ఒక ఆర్డినరీ డాక్టర్, 5-6 ఏళ్ళ చదువు, 10 ఏళ్ళు చదివాడు, బ్రెయిన్లెస్ ఫెలో, లోనూ ఎక్కడో పనిచేస్తూ ఉన్నాడు, రేపు సీఎంఓకి వరకు తీసుకువెళ్తాను. ఎప్పుడైతే అత్యవసరమైన పరిస్థితుల్లో పిలిపించబడిన డాక్టర్ అయినా సరే ఇక్కడికి పర్మిషన్ లేకుండా ఐసీయూలోకి రాకూడదు. అంతే, ఐసీయూలోకి ఎలా చొరబడ్డాడు. ఈ యొక్క 1వ నంబర్ పేషెంట్ని డిశ్చార్జ్ చేసేయండి, పక్కన ఎమర్జెన్సీగా పక్క హాస్పిటల్కి ఎట్టన్నా పంపించేయండి, అది నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, నేను చెప్తాను, లేకపోతే కేస్ షీట్లో అవి చూడాల్సిన అవసరం ఏంటి అతనికి. ఒక 61వ నంబర్ పేషెంట్ని క్యాజువాలిటీలోకి పడేయండి, అంతేకాని ఐసీయూలో గొడవలు చేయొద్దు, అది హడావుడి చేయొద్దు, మిగతా పేషెంట్లకి అసౌకర్యం ఉంటుంది. ఎస్ డాక్టర్, ఎస్, అలా చేయండి. బర్రెకి కంప్లైంట్లు ఇవ్వటానికి ఐసీయూలోకి వచ్చింది, దీనికి మేము సర్వీసులు చెయ్యము, బ్యాన్ చేస్తాము. అంతవరకు నెమ్మదిగా వినిపించినటువంటి స్వరాలు పెద్దగా వినిపించడం ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా నేను కూడా రికమెండ్ చేస్తున్నారు, మీరు దీని మొగుడో ఎవరో తెలియదు, బెత్తడు లంగోటి ఒకటి కట్టుకొని తిన్నగా ఐసీయూలోకి వచ్చేస్తున్నాడు, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయటం లేదు, అది కూడా హెచ్చరించండి. మేము హెచ్చరించి చెప్తూ ఉంటే డాక్టర్ నవ్వు, అంతేకాక చెప్పండి డాక్టర్ నైట్ వరకు వెళ్ళింది ఆ విషయమే. అతనికి మోకాలు ఊడిపోయేంత నొప్పిగా ఉందంటండి. అందుకోసమని చెప్పి అతను అది వేసుకుంటూ వచ్చాడంట. అయినా కూడా షార్ట్స్ వేసుకునే అవసరము అవి షార్ట్ వేసుకుంటే ఏమీ అవాంతరం లేదు కదా అంటూ ఒక డాక్టర్ అని అంటున్నాడు. ఏది ఏమైనా సరే అదేంటి, లేడీస్ దగ్గరికి వచ్చినప్పుడు అతని బిహేవియర్ బాగోలేదు, ఆ షార్ట్ యూసేజ్ అసలు బాగోలేదు, ఆ మెడలో హారాలు, తలక రంగు, మీసాలకు రంగు వేసుకొని నేను ముసలాడిని, నాకేంటి షోకులు అని అంటున్నాడు. కానీ వ్యవహారం అంతా చూస్తే షోకులు తందలినటువంటి షోకిల్ల రాయిడ్లా ఉన్నాడు. ఈ బండదానికి మొగుడంటే కాకుండా కొడుకులనే ఉన్నాడు. ఈ బండదాన్ని ఏం చూస్తాడో ఏమో. ఈ పొన్నులు వినిపిస్తూనే ఉన్నాయి. సర్జరీ అయ్యి 9 గంటలు తర్వాత
వెంటిలేటర్ సాయంతో ఉండి కోమా వస్తూ ఐసీయూలోకి ఐసీయూలో అతి జాగ్రత్తగా ఎటువంటి కోలాహలము, గొడవ, ఇబ్బందులు, ఎటువంటి గందరగోళాలు లేకుండా ప్రశాంతంగా ఉండి నూతన బలము స్పృహలోకి వచ్చి నెమ్మదిగా ఆ యొక్క వాతావరణంలో నుండి సంతోషంగా పేషెంట్ బయటికి వెళ్ళవలసింది. పేషెంట్ ఆనందంగా, బంధువర్గం ఆనందంగా ఉండాల్సిన తరుణంలో ఒక్కసారిగా జలధరింపులతో పాలైపోయింది ఆమె గొంతు. దానికి గాయం చక్కగా సర్జరీ జరిగింది. అయితే దానికి కావలసిన మందులు, ఆపరేషన్ జరిగిన మనసుకి పొడిచినటువంటి వాడైనటువంటి స్టాఫ్ యొక్క వ్యక్తిగతమైనటువంటి కక్షతో, కోపాలతో వచ్చినటువంటి మనిషి మెదడుని తూట్లు పడవటం నిర్దాక్షిణ్యంగా ఒక పేషెంట్ యొక్క అందచందాలు, రూపాన్ని ఆధారం చేసుకుని మాటలతో కుళ్ళబడుస్తున్న మాటలు, చేతలు నల్లగేదే అని ఆమె చెవుల్లో సీసం పోస్తుంటే 10 గంటల కోమాలో ఉండి మెల్లగా కోలుకుంటూ చెవుల్లో హలాహలం నింపుతున్న ఇహలోక దేవదూతలైనటువంటి ఆ యొక్క కాంపౌండర్లు, నర్సులు తిరిగి ఎప్పుడు కోమాలోకి జారిపోయిందో తెలియదు. మేలుకొలుపు పాడేదెవరు? తిరిగి మెలకువలోకి వచ్చేది నిజమవుతుందా? సెలవు మరి. ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.